ఒక్కొక్కరు ఒక్కోలా చేస్తారు ఈ కోడిగుడ్డు టమాటో కూర. కొంతమంది కూర ఉడికేటప్పుడు కోడిగుడ్లని పగలగొట్టి వేస్తారు. మరికొందరు కోడిగుడ్లని ఉడికించి వేసుకుంటారు. మరి మీరెలా చేసుకుంటారో కామెంట్ చేయండి. నేనైతే కోడిగుడ్లని ఉడికించి కోడిగుడ్డు టమాటో కూర అయితే చేస్తున్నానండి. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని నూనె వేడైన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు కూర క్వాంటిటీని బట్టి టమాటాలని పేస్ట్ చేసుకొని వేయించుకున్న ఉల్లిపాయల్లో వేసుకొని తగినంత ఉప్పు పసుపు వేసి టమాటాలు పచ్చి వాసన పోయేంత వరకు కూరని ఇలా ఉడికించుకోవాలి. ఇప్పుడు కొన్ని నీళ్లు పోసుకొని తగినంత కారం వేసి ఉడికించుకున్న కోడిగుడ్లను వేసి లో ఫ్లేమ్లో కూర దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత కొత్తిమీర వేసుకోండి. ఇలా ట్రై చేయండి. కూర చాలా రుచిగా ఉంటుంది. మరి వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.